మొట్టమొదటిసారిగా దేశం మొత్తం మీద కూడా బీసీ జనగణన చేసిన రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఇది మన రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్లో ఈ బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామని మాట ఇచ్చున్నారు. దానికి కట్టుబడి ఇక్కడ మన గవర్నమెంట్ వచ్చినందుకు ఇక్కడ మొట్టమొదటిసారిగా బీసీ గణన చేసి 42% రిజర్వేషన్స్ ఇవ్వటానికి మన అసెంబ్లీలో తీర్మానం చేయటం ఇది చారిత్రాత్మకమైన సంఘటనని నేను ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాను. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా మొట్టమొదటిసారి మన గవర్నమెంట్లో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కమిటీ వేసి దాన్ని కూడా అమలుపరిచేందుకు మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు మరొకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు వచ్చే ఉద్యోగాలలో కూడా అందరికీ ఇప్పుడు తమాషా ప్రకారమే రిజర్వేషన్ కల్పించాలని మీ అందరికీ చెప్తున్నా. అదేవిధంగా మన పై వాళ్ళకు కూడా మనం తెలియపరచాల్సిన అవసరం ఉందని నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.